తన భర్తను దారుణంగా హత్య చేశారని బోరున విలపిస్తున్నారు మృతుడు మురళీకృష్ణ భార్య తులసి. కారులో తీసుకెళ్లి దాడి చేశారని, కత్తితో పొడిచి చంపారని తులసి ఆరోపిస్తోంది. మురళీకృష్ణ శరీరంపై 9 కత్తిపోట్లు కూడా ఉన్నాయని చెబుతోంది. తమకు ఎలాంటి శత్రువులు లేరని, అయినా చట్నీ కోసం గొడవపడి దారుణంగా హత్య చేస్తారని ప్రశ్నించారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. భర్త చనిపోవడంతో ఇంటి పెద్ద దిక్కును కోల్పోయామని, ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది తులసి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. నాచారంలో మురళీకృష్ణ అనే వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. 3 నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ప్రస్తుతం మురళీకృష్ణ భార్య ఉన్నది తులసి. ఒకసారి మాట్లాడదాం. అసలు ఏం జరిగిందమ్మా? మీతో ఎప్పుడు బయటికి వచ్చాడు? ఎక్కడి నుండి ఎక్కడికి వస్తున్నాడు? లిఫ్ట్ అడిగిందని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? అడగడు. ఉప్పల్ నుండి నైట్ 9:30 టైంలో బైక్ బుక్ చేసుకుని మా ఇల్లు జిల్లెలగూడలో వాళ్ళ తమ్ముడు మరదలు ఉంటారు. వాళ్ళతో మాట్లాడి 1:30 టైంలో ఉప్పల్కి బయలుదేరిండు. ఉప్పల్కి బయలుదేరిన మనిషి ఇంటికి నడుచుకుంటూ, డబ్బులు లేకుండా నడుచుకుంటూ వస్తాడు. ఆయన దగ్గర ఫోన్ లేదు, డబ్బులు లేవు, బంగారం లేదు. అట్లాంటి మనిషి ఎవరికి లిఫ్ట్ కూడా అడగడు. కార్ ఎట్లా ఎక్కిండు? ఎవరి దగ్గర లిఫ్ట్ కూడా అడగని మనిషి కార్ ఎట్లా ఎక్కిండు? ఆ కార్ ఎక్కిన తర్వాత ఆ కార్లో అంతగానం కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అంతగానం కొట్టి అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఎవరికి ఉన్నది? ఏం జరిగింది అసలు? మీకు ఎప్పుడు ఫోన్ వచ్చింది? మీ భర్త ఎప్పుడు ఏం జరిగిందని చెప్పారు? అసలు నాకు ఏం జరిగిందని చెప్పలేదు. అమ్మ ఇట్లా యాక్సిడెంట్ అయ్యింది, మురళీకృష్ణ భార్యవేనా నువ్వు? ఏం పేరు అంటే నా పేరు తులసిరత్నం. అవును మురళీకృష్ణ భార్యనే అంటే ఇక్కడ యాక్సిడెంట్ అయ్యింది అన్నారు. యాక్సిడెంట్ అయితే నేను వచ్చే వరకు టైం పడుతుంది కదా, మీరు ఇమీడియట్లీ హాస్పిటల్ తీసుకెళ్ళండి, అంబులెన్స్ కి ఫోన్ చేసి నేను వస్తాను అన్నాను. అంటే సరే అమ్మా మీరైతే రండి అంటే నేను వచ్చే వరకు టైం పడుతుంది, అంతలోపు టైం వేస్ట్ చేసుకోకుండా ఆయనను మాత్రం హాస్పిటల్ తీసుకెళ్ళండి అన్నాను. అంటే లేదమ్మా అయిపోయింది, చనిపోయిండు అన్నారు. అప్పుడు నేను నాచారం పోలీస్ స్టేషన్కి వెళ్ళిన. ఆయన ఎవరితో గొడవ పడాడు. ఇందాక న్యూస్ ఫోన్లో ఏమిచ్చారు? చట్నీ కోసము గొడవ అయ్యింది అన్నారు. ఆయన చట్నీ కోసం ఎవరైనా గొడవ అయితే చంపుతారా? ఇదేమన్నా రీజనా? చట్నీ కోసం మనిషిని చంపేంత దారుణంగా చంపేంత అవసరం ఎవరికి ఉంటది? ఏదో కొట్టుకున్నా 2 దెబ్బలు వేసుకున్నా ఉంటారు కానీ చంపేంత అవసరం ఎవరు ఉంటది? మీరు పోలీసులను కలిసిరు కదా, ఏమని చెప్పారు? వాళ్ళు నిందితులను అరెస్ట్ చేశారు. ఆయన మీ భర్తకు తెలిసిన వాళ్ళ? అసలు గతంలో ఏమైనా గొడవలు? చెప్పలేదు, ఇంకేం చెప్పలేదు. మేము 3 అన్నదమ్ముళ్ళము. మాకు శత్రువులు అనేది ఎవరు ఇప్పటి వరకు అయితే లేరు పెద్దగా. కాకపోతే ఈయనని ఎవరు కార్లో తీసుకెళ్లిండ్రు. కార్లో తీసుకెళ్లి ఎట్లా ఎక్కించుకున్నారు? ఆయన ఎక్కడు? ఫోన్ లేదా మురళీకృష్ణ దగ్గర? ఫోన్ లేదు, ఫోన్ రిపేర్ ఉంది, ఫోన్ లేదు. అంత ఫోన్ లేని మనిషిని కూడా ఎందుకు గొడవ వచ్చింది? ఆ చట్నీ దగ్గర ఎవరైనా గొడవ పడి అంటే కార్లో నుంచి దూకి పరిగెత్తు ఉన్నాడు. ఎక్కడి వరకు ఎక్కడికి వెళ్ళిండు? ఆ తర్వాత ఏమైనా మాట్లాడడం గానీ, ఎవరికైనా ఫోన్ చేయడం గానీ అట్లా ఏమైనా చేసిందా? అంబులెన్స్ వాళ్ళతో చెప్పిండంట, 4 తాగి ఉన్నారు, నన్ను కొట్టిండ్రు, నన్ను కిడ్నాప్ చేసిండ్రు అని చెప్పిండంట. నన్ను కిడ్నాప్ చేసిర్రు, 4 నన్ను కొట్టిండ్రు, 4 ఉన్నారని చెప్పిండంట, తాగి ఉన్నారని చెప్పిండంట. ఇది మాత్రమే తెలిసింది నాకు. నిందితులు దొరికిండ్రు అన్నారు కానీ రీజన్ ఎందుకు ఆయనను కొట్టాల్సి వచ్చింది? ఆయన ఎవరితో గొడవ పడాడు, ఎవరితో కూడా గట్టిగా వాదించాడు. ఆయన తాగినమా, తిన్నామా, ఇంట్లో ఉన్నామా అనే మనిషి. అట్లాంటి మనిషిని వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళిండ్రు, ఎందుకు తీసుకెళ్ళిండ్రు, అసలు ఎట్లా ఎక్కించుకున్నారు ఆయనని? పోలీసులకి కంప్లైంట్ చేయడం గానీ ఇది మాట్లాడిరా? పోలీసులు మీకేం చెప్తున్నారు? అసలు ఏం గొడవ జరిగిందనే దానికి సంబంధించి? ఏం గొడవ జరిగిందని అయితే ఇంతవరకు చెప్పలేదు. దొరికినారని మాత్రం చెప్పిండ్రు. మరి ఎందుకు ఆయనను అంత దారుణంగా చంపాల్సి వచ్చింది అనేది ఇప్పటి వరకు అయితే ఎవరు చెప్పలేదు. ఏం చేస్తుంటారు? మీ భర్త ఏం చేస్తారు, మీరేం చేస్తారు? నేను కేర్ టేకర్ గా చేస్తాను. మా భర్త ఏ వర్క్ అంటే ఆ వర్క్ చేస్తారు, లేబర్ వర్క్ ఏ వర్క్ అన్నా చేస్తాడు, పెయింటర్ గానీ ఏ వర్క్ ఉన్నా కూడా చేస్తాడు. ఇప్పుడు నా ఇంటి పెద్ద దిక్కే లేకుండా పోయింది. ఇప్పుడు మేము ఎట్లా బతకాలి? నా చిన్న పిల్లిగాడు ఉన్నాడు, 7 సంవత్సరాల బాబు ఉన్నాడు. ఇప్పుడు నాకు ఎవరు ఏం న్యాయం చేస్తారు? వాళ్ళని ఏ విధంగా శిక్షిస్తారు? వాళ్ళని ఎంత కఠినంగా శిక్షించాలంటే, నా భర్తను ఎంత దారుణంగా చంపిండ్రో అంతకన్నా ఘోరంగా వాళ్ళని శిక్షించాలని నేను వేడుకుంటున్నాను మిమ్మల్ని. అయితే
కారు లిఫ్ట్ అడిగి ఎక్కేంత పరిస్థితి ఉండదు కాబట్టి అసలు హత్య ఎందుకు జరిగిందో పోలీసులు పూర్తి స్థాయి విచారణ జరిపి నిజాలు బయటికి తేవాలని చెప్పేసి కూడా మురళీకృష్ణ భార్య డిమాండ్ చేస్తుంది. అయితే చట్నీ కోసం గొడవ కాదు, అసలు ఎందుకు కిడ్నాప్ చేసి నన్ను కొట్టారు అని చెప్పేసి కూడా అంబులెన్స్ డ్రైవర్ కి తన భర్త చెప్పినట్టుగా అంబులెన్స్ వాళ్ళు చెప్పినట్టు చెప్తుంది. కాబట్టి దీని వెనకాల ఏం జరిగింది అనేది పూర్తిగా లోతైన దర్యాప్తు చేస్తేనే బయటికి వస్తుందని చెప్పేసి కూడా ఆయన భార్య చెప్తుంది. కానీ ఈ ఘటన ఏదైతే లిఫ్ట్ అడిగి కారులో వెళ్లి ఉప్పల్ నుంచి నాచారం ఐడియల్ నాచారం దాకా తీసుకెళ్లి ఆ తర్వాత కారులో విపరీతంగా కొట్టి కత్తితో పొడిచినప్పటికీ మురళీకృష్ణ బయటికి ప్రాణాలతో కాపాడుకునేందుకు పరుగులు తీసినప్పటికీ కూడా ఆయన చనిపోయాడు. దీనిపైనే నాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 3 నిందితులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించామని చెప్తున్నారు. మరొకరు దీనికి సంబంధించి కూడా కేసు దర్యాప్తు కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్ తో సురేష్, బిగ్ టీవీ.